మనందరికీ ఆప్తుడు. ప్రకాశం జిల్లా చరిత్రలోనే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత లీగల్ సిస్టమ్ని, జ్యుడిషియరీ సిస్టమ్ని స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చి ప్రజలకు చట్టబద్ధమైనటువంటి పరిపాలన అందించే క్రమంలో అన్యాయం జరిగితే న్యాయం ఎలా చేయాలని సంస్కరణలు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి ఫస్ట్ జనరేషన్లో దానికి ఊతం అందిపుచ్చుకొని ప్రజలకి న్యాయ సహాయాన్ని ఆ రోజుల్లో 4-5 దశాబ్దాలు, సుమారుగా అర్ధ శతాబ్దం క్రితం అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ తలకెత్తుకొని నాగిశెట్టి వారి కుటుంబం, మరి ముఖ్యంగా దాస్ గారి ఫ్యామిలీ గురించి మీకు మనందరికీ తెలుసు. దాస్ గారు వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాగిశెట్టి రంగారావు గారు ఉన్నారో వారి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ప్రకాశం జిల్లా న్యాయ విభాగానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి. నా వరకు నాకు కానీ మా ముందు జనరేషన్ ఉన్నటువంటి మా పెద్దలు కూడా ఎంతో తోడ్పాటు నడిపించినటువంటి వ్యక్తి. ఇందాక ఎవరో మన వశిష్ఠ గారు మాట్లాడతా, దాస్ గారికి బహుశా 71 సంవత్సరాల వయసు, కానీ ఆయన పిల్లాడిలా కలిసిపోతాడు. పెద్దల్లో కూడా ఒక రకమైనటువంటి జెంటిల్నెస్, ఆ హుందాతనాన్ని కోల్పోకుండా అందరికీ తలలో నాలుగులాగా ఉండి తన జీవితం మొత్తాన్ని కూడా పరిపూర్ణంగా ఒకరికి ఉపయోగపడే రకంగా గడిపాడు. చెప్తే ఏ రకమైనటువంటి సహాయాన్ని ఎవరి నుంచి కూడా ఆయన పొందలేదు. మాకైతే నాకు కానీ మా కుటుంబంలో కానీ, నేను పాలిటిక్స్లో రాకముందు నాకు 0 కేసులు. సహజంగా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత స్ట్రగుల్, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం, మొత్తం 42 క్రిమినల్ కేసులు నా మీద ఈ రోజు వరకు రిజిస్టర్ అయితే 42 కేసులు ఆల్మోస్ట్ 38 కేసులు ఎక్విటల్ అయిపోయింది. ఇంకా 2-3 కేసులు ఉంటే అవి మొత్తం చక్కబెట్టింది దాస్ గారు. అంటే నేను నా గురించి చెప్పుకోవటం అని కాదు, ఇందులో రూపాయి బదులు 5 కేసులు ఇచ్చిన రోజు ఉంది, అద్దనా పైసా ఇవ్వనటువంటి రోజు కూడా ఉంది. దాస్ గారికి మాకు ఉన్నటువంటి సంబంధం అది. నేనే కాదు, ఆయన ఇంటి దగ్గర ఆఫీస్కి వెళ్ళినా నిత్యం అనేక మంది జిల్లా నలుమూల నుంచి పేదలు 10,000 అడిగితే వాళ్ళు 500 చేతులు పెడితే సరే పోరా ఒక మాట అని సర్దుకొని వెళ్ళి కొన్ని వేల మందికి న్యాయ సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా నా జనరేషన్లో నాకు ఊహ వచ్చిన తర్వాత నక్సలిజం బాగా లేట్ 80s, ఎర్లీ 90s ప్రకాశం జిల్లా పురిటిగడ్డ నక్సలిజానికి. అంటే పీడబ్ల్యూజీ కింద, పీపుల్స్ వార్ గ్రూప్ కింద ఉండేది. అలానే తర్వాత మావోయిస్ట్ కింద కన్వర్ట్ అయిన తర్వాత కూడా అప్పుడు మాకు పూర్తి స్థాయిలో సమాజంలో ఉన్నటువంటి అన్ని విభాగాల పట్ల కానీ, ముఖ్యంగా న్యాయ వ్యవస్థ కానీ, ఇటు పోలీసు కానీ, ప్రభుత్వ విభాగాల పట్ల కానీ అంత అవగాహన లేనప్పుడు ఓ పక్కన నక్సలైట్లు పెద్ద ఎత్తున ఉద్యమాలు కానివ్వండి, హత్యలు జరుగుతూ ఉంటే పోలీసులు కూడా అప్పుడప్పుడే కూంబింగ్ పేరుతోటి స్టార్ట్ చేసి ఎన్కౌంటర్లు, ఆ పదాలు అయినటువంటి దీంట్లో ఒక రకమైనటువంటి సుప్రమసిక్ ఫీలింగ్, హైరార్కీ సొసైటీలో పోలీసుకు వస్తే పోలీసు కూడా చట్టానికి విరుద్ధంగా కొన్ని సందర్భాల్లో హైరార్కీ ప్రదర్శించి పెత్తనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాలో అటు పౌర సంఘాలతో పాటు చట్టబద్ధంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తుల్లో 10 మంది ఎవరన్నా ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తి మోహన్ దాస్. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎర్లీ 90s నేను డిగ్రీ, 2000 ఎర్లీస్లో పాలిటిక్స్లోకి వచ్చాం. ఈ మధ్యలోనే ఇటు ఒంగోలులో రౌడీజం ఒక పక్కన, ఫ్రాక్షనిజం అంటే తక్కువ ఉండేది, అటు పాపినేనిపల్లి అటు ఉండేది. మన ప్రకాశం జిల్లాలో రౌడీజమే ఉండేది కంపారిటివ్లీ. నక్సలిజానికి పురిటిగడ్డ. RSU ఇక్కడ బాగా ఫ్లరిష్ అయింది. దగ్గుబాటి చెంచరామయ్య గారిని చంపటం,
కంట్రీ మొత్తానికి నల్లమల ఒక టైంలో షెల్టర్ జోన్గా ఉండి ఫస్ట్ మళ్ళా ఎర్లీస్ 2000లో ఆపరేషన్ జోన్ కింద పీడబ్ల్యూజీ మావోయిస్ట్ అయిన తర్వాత ఇవన్నీ మీ అందరికీ చాలా మందికి తెలిసినటువంటి దీంట్లో నక్సల్స్కి పురిటిగడ్డ మన ప్రకాశం జిల్లా. ఈ పరిణామ క్రమంలో అటు పోలీసు హైరార్కీని ఎదిరించి వచ్చిన ప్రతి ఎస్పీ తోటి ఘర్షణ పడి ప్రజల పక్షాన నిలబడే సహజంగా ఒక న్యాయవాది అంటే అడ్వకేట్ అంటే పోలీసుతో మంచితనం ఉంటాను ఏదో క్లయింట్లు ఇచ్చినటువంటి 10 రూపాయలు తీసుకునేటటువంటి ఒక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మేనేజ్, కానీ ఒక డైనమిజం, లీగల్ డైనమిజం. అలానే ఇంకా ముఖ్యమైనటువంటి ఘట్టాలు నేను చెప్పాను. నాకున్నటువంటి అనుభవంలో ఒక సీనియర్ అడ్వకేట్ నా మీద రోషి గారి మీద కలిసి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ₹1 కోటి డిఫ్లమేషన్ సూట్ చేశాను నేను. సుమారుగా 1,40,000 1,50,000 చలానా కట్టి. సహజంగా మోర్ దాన్ 50 lakhs అంటే మీ అందరికీ తెలుసు, అది డిస్ట్రిక్ట్ కోర్టు కిందకి వస్తుంది. వస్తే ఇస్మాయిల్ గారు జిల్లా జడ్జి చాలా టఫ్గా ఉంటాడు, హానెస్ట్గా ఉంటాడు. నాకు ఆయన చిన్న రిక్వెస్ట్ అనకూడదు, ఆయన జడ్జి గారు కాబట్టి ఒక చిన్న ప్రతిపాదన పెట్టాడు. మీ సమయం చాలా విలువైంది, డ్రాప్ చేయమన్నాడు. ఇదే మాటలు చెప్పాడు. చెప్పి నేను ఆయనకి రిక్వెస్ట్ చేశాను. నా పక్కనే దాస్ గారు ఉన్నారు, మన ఒంగోలు జిల్లా జడ్జి గారి ముందు జరిగినటువంటి సంఘటన జస్ట్ ఒక 4-5 years బ్యాక్. 4-5 years కాదు, 6 years అవుతుంది. మీరు అంటే ఇండైరెక్ట్గా విత్డ్రా చేసుకోమనేది ఆయన భావన. నేను చెప్పాను, సార్ మీరు ఫైల్ మొత్తం మనసు పెట్టి చదవండి, ఇంకొక అడ్జైన్మెంట్ తీసుకోండి, డెఫినెట్గా నేను మీరు చెప్పింది హానర్ చేస్తాను. ఇప్పుడైతే నేను నో అంటలే వేస్తాంట్లా, ప్లీజ్ కన్సిడర్ మై వర్డ్స్ అని చెప్పాను. నో నెక్స్ట్ టైమే మీరే ఏదో ఒక డేట్ ఉందండి, నేను మీరు చెప్పినట్టు స్టడీ చేస్తాను అంటారు. జడ్జి గారికి ఇస్మాయిల్ గారికి నాకు జరిగినటువంటి కాన్వర్సేషన్ ఆయన పాపం చదివి నెక్స్ట్ వాయిదాకి నేను హాజరైతే యూ డోంట్ డ్రాప్, యూ కెన్ ప్రొసీడ్ అన్నట్టు. అప్పుడు ఒక అనుచితమైనటువంటి కామెంట్స్ చేసి నా మీద ఒక సీనియర్ మోస్ట్ అంటే ఆల్మోస్ట్ హైకోర్టులో అడ్వకేట్ కౌన్సిల్గా స్టేటస్ ఉండేది, అంటే సీనియర్ అడ్వకేట్కి వితౌట్ రిఫరెన్స్ మెన్షన్, మీ అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. ఆవిడే పెడితే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంది. దాసు గారికి ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి కానీ టెక్నికల్ నాలెడ్జ్ తక్కువ, అదర్ సైడ్ పార్టీకి కూడా వచ్చినటువంటి సీనియర్ అడ్వకేట్, ఆయన పేరు నేను ఆయన లేకుండా డిస్క్లోజ్ చేయడం బాగుండదు, ఆయన కూడా ఈ నాలెడ్జ్ తక్కువే. అప్పుడు నేను దాస్ గారికి మా ఊరి నుంచి బయలుదేరతా నేను రిక్వెస్ట్ చేశాను, నా కేసు నేనే ఆర్గ్యుమెంట్ చేస్తాను సార్, ఏదైనా ఉంటే సెక్షన్స్ క్లాజులు మీరు చెప్పండి, జడ్జి గారిని కూడా మీరు కన్విన్స్ చేయండి, నేను కూడా రిక్వెస్ట్ చేస్తానని చెప్పాను. ఇదే జరిగింది. కృష్ణమోహన్ ఆ హక్కు ప్రతి క్లయింట్కి ఉంటుంది. ఆయన చెప్పినటువంటి వర్డ్స్, లా అనేది పెద్ద గొప్పతనం కాదు, లా ఈజ్ లాజిక్ అండ్ కామన్ సెన్స్. మీకు ఖచ్చితంగా కొంత కామన్ సెన్స్ ఉంది, లాజిక్ తెలుసు, అయితే మీ స్టైల్లో కాకుండా జడ్జి గారికి కొంచెం సబ్మిసివ్గా రిక్వెస్ట్గా ప్రజెంట్ చేయి, ఏదన్నా ఉంటే నేను అది నీకు సపోర్ట్ చేస్తాను. ఇదే ఎగ్జాక్ట్లీ జరిగింది. నేనే వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాను, జడ్జి గారికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి, ఆ రోజు ఒక 50 మంది అడ్వకేట్స్ కూడా ఉన్నారు. అద్భుతంగా నా చేత చెప్పేయటమే కాకుండా ఆ కేసు ఆల్మోస్ట్ వాళ్ళు గెలిచేటటువంటి పరిస్థితి ఉంటే, ఆమె కూడా లేడీ అయినందువల్ల, సీనియర్ అడ్వకేట్ అయినందువల్ల మా ఇంటికి వచ్చి మా వైఫ్తో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసి అపాలజీ అవుతానంటే కూడా అపాలజీ కూడా కాదని నేను ఆ కేసుని మళ్ళా ఒక మహిళ అందులో న్యాయవాది తెలుసో తెలియకో ఒక ఎమోషనల్ దీంట్లో జరిగిందని మళ్ళీ తర్వాత విత్డ్రా చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద సక్సీడ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు, 100% చదువు, చట్ట ప్రకారమైనటువంటి అవగాహన లేకుండా ఎంతో కొంత సమాజానికి సేవ చేసేటటువంటి పరిస్థితికి వచ్చామంటే, మేము కూడా మా జీవితంలో ఓ 10,000 మందికి 20,000 మందికి కనీసం ఒక 50,000 మంది కూడా సహాయం చేసింది. కానీ మాకెవరన్నా 10 మంది సహాయం చేశారంటే అందులో ఖచ్చితంగా మోహన్ దాస్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలా ఒక క్యారెక్టర్గా దాస్ గారికి, అలానే కోర్టుకు వస్తే జడ్జి గారి ముందు ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పే తీరువా, అంటే సీనియర్ జడ్జి అయితే మనం అనలేము, కానీ ఎక్కువ మంది ఆయన కన్నా చిన్న వయసు వాళ్ళే వస్తారు కదా, కొత్తగా రిక్రూట్ 5-10 సంవత్సరాలు అంటే ఆయన చిన్న వయసు ఉంటుంది. ఆయన ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. హైకోర్టు జడ్జిలు అయ్యారు, డిస్ట్రిక్ట్ జడ్జిలు అయ్యారు,
ఇంకా ఉన్నతమైనటువంటి జ్యుడిషియరీ సిస్టంలో సెటిల్ అయినటువంటి పరిస్థితి. అయితే కోర్టుకు వచ్చిన సందర్భంలో ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పి విధానము, ఆ జడ్జి స్వీకరించే విధానం, నాకైతే ఈయన ఒక టీచర్గా, ఆ మేజిస్ట్రేటో జడ్జో ఒక స్టూడెంట్గా ఉండి వినేవాళ్ళు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో డినై చేసేవాళ్ళు కాదు. దానికి రెండు బలమైన కారణాలు. నేను చాలా లోతుగా ఆలోచించి ఇంత కమాండింగ్గా మాట్లాడతాను, ఇంత కంట్రోల్ అంటే ఖచ్చితంగా ఆయనకి లాజిక్ తెలుసు, లా గురించి ఆ లాజికల్ పాయింట్ కరెక్ట్గా మాట్లాడతాడు. చాలా సబ్మిసివ్ ఉంటుంది, చాలా రిక్వెస్ట్గా ఉంటుంది. ఆ చెప్పే దాంట్లో గంభీరత ఉంటుంది తప్పితే చాలా కన్విన్సింగ్ ఉంటుంది. అట్లా జడ్జిలకు కూడా యాజ్ ఏ లాయర్ టీచ్ చేసేటటువంటి వాతావరణం బహుశా నాకు తెలిసి ఒంగోలు చరిత్రలో దాస్ గారు లాంటి సీనియర్ న్యాయవాది ద్వారానే ఉంది. ఇలాంటి రకరకాలైనటువంటి అనుబంధం ఈ ప్రకాశం జిల్లా చరిత్రలో దాస్ గారికి ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి. నేను మళ్ళా చెప్తున్నా, ఆయన 10 మందికి సహాయం చేసాడు, ఎవరి చేత లబ్ధి పొందకుండానే, ఒక్క రోజు కూడా ఎవరి చేత సర్వీస్ చేయించకుండానే ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోవటం మనందరికి కూడా చాలా బాధ, లోటు. ఖచ్చితంగా దాస్ గారి లెగసీని, నాగిశెట్టి రంగారావు గారి లెగసీని, రవిప్రసాద్ అలానే వాళ్ళ పిల్లాడు కూడా ఏదో లా చదువుతున్నట్టున్నాడు, ఈ పరంపర ఇలానే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా దాస్ గారి కుటుంబానికి మేము బ్రతికున్నంతకాలం మా కుటుంబంగానే భావించి మేము ఎప్పుడూ వాళ్ళకి తోడుంటామని చెప్పి తెలియజేసుకుంటూ దాస్ గారికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.